వెల్కమ్ టు రాజ్ న్యూస్. నేను అమూల్య. ఇక డీటెయిల్స్ చూసినట్టయితే వరద పరిస్థితులపై కలెక్టర్లు ఉన్నతాధికారులతో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ క్రమంలోనే వరద ప్రభావిత ప్రాంతాల్లో 9వ రోజు చేపడుతున్న సహాయక చర్యలతో పాటు ఉత్తరాంధ్ర గోదావరి జిల్లాలో వరద ఉధృతిపై సమీక్ష నిర్వహించి ఏజెన్సీ ప్రాంతాల్లో భారీ వర్షాలు వరదలపై మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించారు. కాలువల్లో వరద ప్రవాహాలు గట్లు పటిష్టతను డ్రోన్ల ద్వారా ఎప్పటికప్పుడు అంచనా వేయాలని, వాహనాలు వ్యక్తులు వెళ్లలేని ప్రాంతాల్లో డ్రోన్లను వినియోగించాలని చెప్పారు. అలాగే అంటువ్యాధులు ప్రబలకుండా పూర్తి స్థాయిలో పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని, మెడికల్ క్యాంపులు కొనసాగించాలని, వరద ప్రభావిత ప్రాంతాల్లో మిగిలిన 5 టవర్ల పరిధిలో కూడా సిగ్నల్స్ పునరుద్ధరణ త్వరగా చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం బుడమేరు వరద నీటి ప్రభావం కొంతమేరకు తగ్గింది. అనంతరం భారీ వర్షాలు కురిసిన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కాకినాడ, ఏలూరు, తూర్పు గోదావరి కలెక్టర్లతో మాట్లాడి పలు సూచనలు చేశారు. ఎర్రకాల్వకు వరద ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. డ్రోన్ ద్వారా బ్రీచ్ పాయింట్స్ కూడా గుర్తించండి. ఏలేరు రిజర్వాయర్లోకి వచ్చే ఇన్ఫ్లో, అవుట్ఫ్లో బ్యాలెన్స్ చేసుకోండి. ముందస్తు చర్యలు తీసుకోవడం వల్ల మాత్రమే ప్రాణ ఆస్తి నష్టాన్ని నివారించగలమని సీఎం హెచ్చరించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి, మరి వరద పరిస్థితులపై చూసినట్టయితే కలెక్టర్లు ఉన్నతాధికారులతో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించినట్టుగా తెలుస్తోంది. మరి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి రమేష్? అమూల్య, ఏదైతే మరి గత 9 రోజులుగా కూడా ఆ వరద బాధితులు, వరదల సంబంధించినటువంటి ముంపు గ్రామాలకు సంబంధించినటువంటి అటు గ్రామాలు కానీ అదేవిధంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో సహాయక చర్యలు అటు రాష్ట్ర ప్రభుత్వం సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. అయితే కొంత మేరకు ఆ ప్రాణ నష్టం జరిగినప్పటికీ కూడా అటు చంద్రబాబు నాయుడు తీవ్రంగా కూడా ఆయన ఆ సహాయక చర్యల్లో పాల్గొన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ముఖ్యంగా ప్రధానంగా చూసుకుంటే జిల్లా కలెక్టర్లతో సమావేశం అయ్యారు. ఏదైతే మరి ఇప్పటి వరకు జరిగినటువంటి నష్టాన్ని కూడా అంచనా వేసేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు అనేక ఇబ్బందులు గురైనటువంటి నేపథ్యంలో అటు ఏరియల్ సర్వే కూడా నిర్వహించారు నారా చంద్రబాబు నాయుడు. క్షేత్రస్థాయిలో అక్కడికి వెళ్ళినటువంటి నేపథ్యంలో కూడా అటు బుడమేరు వాగుకు సంబంధించినటువంటి సమీక్షగా, అంటే గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ వరదలు వచ్చినటువంటి నేపథ్యంలో కూడా ఈ మరోసారి రిపీట్ అవ్వకుండా ఎలాంటి వరదలు వచ్చినా కానీ ఖచ్చితంగా ఎదుర్కొనే విధంగా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి చర్యలు చేపడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ముఖ్యంగా ప్రధానంగా చూసుకుంటే మరి అటు జలవనరుల శాఖ మంత్రి రామానాయుడు ఎప్పటికప్పుడు ఏదైతే వరదకు సంబంధించిన బుడమేరు వాగు పోటుతత్వంతో చాలా కీలక పాత్ర పోషించారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ రోజు కలెక్టర్ సమావేశంలో కూడా రానున్నటువంటి రోజుల్లో ఖచ్చితంగా ఇప్పటి వరకు ఎంత మేరకు ఇబ్బందులు జరిగినాయి వీటన్నిటిపైన సమీక్ష నిర్వహించేటువంటి అవకాశం ఉంది. అయితే ఇప్పటికే కేంద్రం దృష్టికి తీసుకువెళ్లారు. ఏదైతే ఇప్పటి వరకు జరిగినటువంటి నష్టానికి సంబంధించి కూడా కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. కేంద్ర అగ్రనేతలు కూడా అటు ఏరియల్ సర్వే నిర్వహించారు. ఎంత మేరకు ప్రభావిత ప్రాంతాలు, అంటే ముఖ్యంగా అటు కృష్ణా జిల్లాకు సంబంధించినటువంటి తీవ్ర స్థాయిలో 5 ప్రాంతాల్లో నష్టం చేకూరినటువంటి నేపథ్యం వీటన్నిటినీ చేసేటువంటి అవకాశం. అయితే భారీగా అనంతపురంకు సంబంధించినటువంటి భారీ వర్షాలు కురిసే అటు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కాకినాడ, అదేవిధంగా ఏలూరు, తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్తో మాట్లాడి పలు సూచనలు చేశారు. అదేవిధంగా అటు ఎర్రకాలువకు సంబంధించినటువంటి వరద ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. అటు డ్రోన్ కెమెరా సంబంధించి కూడా ఆయన ఏదైతే మరి వరద ఎంత మేరకు వస్తుంది అటు అంచనా వేసే విధంగా కూడా డ్రోన్స్ కెమెరాస్ ద్వారా కూడా మరి సహాయక చర్యలు అయితే చేపట్టినటువంటి పరిస్థితి సంబంధించి. అయితే అటు విజయవాడలో తీవ్ర స్థాయిలో నష్టం చేకూరింది. అటు సింగ్ నగర్ గాని, భవానీపురం గాని, ఇబ్రహీంపట్నం కూడా పూర్తి స్థాయిలో కూడా అటు వరద చేరుకున్నటువంటి నేపథ్యంలో సాక్షాత్తు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా అటు ప్రాంతానికి వెళ్లి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రతి క్షణం కూడా అధికారులని అలర్ట్ చేశారు. అటు కలెక్టరేట్ కే అంకితమైనటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా సహాయక చర్యలు కూడా పూర్తి స్థాయిలో పాల్గొనే విధంగా కూడా మరి ఆయన సహాయక చర్యలు అయితే
చేపట్టినటువంటి పరిస్థితి కనబడుతుంది. అటు విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం సంబంధించినటువంటి జిల్లాల ప్రస్తుత పరిస్థితి పైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులతో కూడా సమీక్షలో కూడా ఆరా తీస్తున్నారు. ఇప్పటికే అటు రెవెన్యూ శాఖకు సంబంధించి ముఖ్యంగా రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్నటువంటి అనగానే సత్యప్రసాద్ పూర్తి స్థాయిలో ప్రతి ఏరియాలో కూడా ఆయన ప్రతి జిల్లాకు కూడా ఆయన స్వయంగా వెళ్తున్నారు. అటు ఆ ప్రతి మండల ఎంఆర్ఓ ఆఫీస్ లో ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. అటు వాతావరణ శాఖ ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. ఎక్కడ ప్రమాద హెచ్చరికలు ఉంది, ఎక్కడ వరద ఎక్కువ ప్రాంతం, ఎక్కువ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉందంటూ కూడా ఎప్పటికప్పుడు కూడా ముందస్తు చర్యలు అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ముఖ్యంగా ప్రధానంగా వరదలు వచ్చినటువంటి సమయంలో అటు విపత్తులు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఎదుర్కొనే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్ళటమే కాకుండా కూడా అటు జిల్లా కలెక్టర్లు, ప్రభుత్వ యంత్రాంగం, ప్రజాప్రతినిధులు కూడా పూర్తి స్థాయిలో ఈరోజు విజయవాడ నగరంలో మరి సహాయక చర్యల్లో పాల్గొన్నటువంటి పరిస్థితి. ఒక్కొక్క ప్రజాప్రతినిధికి ఒక్కొక్క డివిజన్ ఇచ్చి ఎన్నడూ లేని విధంగా సహాయక చర్యల్లో పూర్తి స్థాయిలో శరవేగంగా కూడా పనులు జరిగినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే జరిగినటువంటి నష్టాన్ని అంచనా వేసి రానున్నటువంటి రోజుల్లో ప్రజల్ని ఏ విధంగా ఆదుకోవాలి, పంట నష్టం జరిగినటువంటి నేపథ్యంలో రైతుల్ని ఏ విధంగా ఆదుకోవాలి, ఇప్పటికే బ్యాంకర్స్ తో కూడా కొన్ని సమావేశాలు ఏర్పాటు చేశారు. అటు రీషెడ్యూల్ చేయాలి లోన్స్, ఎందుకంటే అటు వాహనానికి సంబంధించినటువంటి లోన్స్ కానీ అదేవిధంగా హౌసింగ్ లోన్స్ కానీ మొత్తం కూడా రీషెడ్యూల్ చేయాలని చెప్పి ఇప్పటికే అటు బ్యాంకర్స్ కానీ అటు ప్రైవేట్ కంపెనీకి సంబంధించినటువంటి ఇన్సూరెన్స్ కంపెనీలతో కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఈ నేపథ్యంలోనే అటు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కూడా అటు అధికారులని ఎప్పటికప్పుడు ఎలక్ట్ చేస్తున్నారు. క్షేత్రస్థాయి ప్రజల్లోకి వెళ్ళారు. ఆ గ్రామాల్లో వరద వలన ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు, క్షేత్రస్థాయిలో ప్రభుత్వం ఏ విధంగా ఆదుకుంటుంది, వీటన్నిటిపైన కూడా అటు క్షేత్రస్థాయిలో ప్రజల దగ్గరికి వెళ్లి నేరుగా ఆయన తెలుసుకున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పటికే 400 పంచాయతీలకు సంబంధించి 4 కోట్ల రూపాయలు అటు స్వయంగా జనసేనకు సంబంధించినటువంటి ఆ ఇన్ఛార్జీల ద్వారా అటు అధికారుల ద్వారా జిల్లా కలెక్టర్ల సమక్షంలో కూడా మరి ప్రతి పంచాయతీకి కూడా 1,00,000 రూపాయలు కూడా ఈ రోజు నుంచే ప్రారంభమైంది. ప్రతి ఏదైతే మరి 400 పంచాయతీలు ఇప్పటికే గుర్తించారు. ఏదైతే వరదకు సంబంధించి ముఖ్యంగా ఏ ప్రాంతాల్లో ఇబ్బందులు గురైనటువంటి నేపథ్యంలో పంచాయతీలకు కూడా నేరుగా తాత్కాలిక సహాయంగా కూడా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా అందజేస్తున్నారు. ముఖ్యంగా కృష్ణా జిల్లా అటు రేపల్లికి సంబంధించి అటు గురిజాలకు సంబంధించి కూడా తీవ్రంగా ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి. అటు క్షేత్రస్థాయిలో స్థానికంగా ఉన్నటువంటి నగరాల్లో అంటే మున్సిపాలిటీ కాలువలు కానీ ఇరిగేషన్ కి సంబంధించినటువంటి వ్యవహారం కానీ అటు రియల్ ఎస్టేట్ వెంచర్స్ తీవ్రంగా మరి ఎక్కడికక్కడ ఆక్రమణలు జరిగినటువంటి నేపథ్యంలో ఇలాంటి సంఘటనలు తలెత్తుతున్నటువంటి పరిస్థితి. అయితే విజయవాడ ముఖ్యంగా ఇరిగేషన్ కి సంబంధించినటువంటి భూముల్ని ఆక్రమించుకొని రియల్ ఎస్టేట్ వేసినటువంటి వెంచర్స్ పైన కూడా అటు రాష్ట్ర ప్రభుత్వం కొరడా చూపించేటువంటి అవకాశం ఖచ్చితంగా కనబడుతుంది. ఎందుకంటే ముఖ్యంగా అటు ఇరిగేషన్ కి సంబంధించినటువంటి ఎన్ఎస్పి కాలువలు ఎక్కడికక్కడ పరిధిలో ఉన్నటువంటి అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి రివ్యూ కూడా కొనసాగేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా ఇరిగేషన్ కాలువలు ఆక్రమించుకొని రియల్ ఎస్టేట్ వేసినటువంటి వాటి మీద కూడా మరి ఎంక్వైరీ విచారణ జరిపి వాటిని స్వాధీనం చేసుకునేటువంటి అవకాశం ఉంది. రానున్నటువంటి రోజులు పుడిమేరకు సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో పనులు ప్రారంభించి రానున్నటువంటి రోజులు ఎలాంటి విపత్తులు ఎలాంటి భారీ వర్షాలు కురిసినా గానీ ఎదుర్కొనే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి. ఆ దశగానే ఈ రోజు సమీక్ష నిర్వహించేటువంటి అవకాశం ఉంది. అన్ని జిల్లాలకు సంబంధించి మనం మాట్లాడుకున్నటువంటి అన్ని జిల్లాలకు సంబంధించి ఇప్పటి వరకు వరదలో ఏ మేరకు నష్టం చేకూరింది, అటు గ్రామాల్లో గాని పట్టణాల్లో జరిగినటువంటి నష్టాన్ని అటు జిల్లా కలెక్టర్లు అంచనా వేసిన తర్వాత ఒక నివేదిక రూపంలో ఇచ్చేటువంటి అవకాశం. ఈ నివేదిక ఇచ్చిన తర్వాత మరి కేంద్రం నుంచి సహాయం అడిగేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఆ తాత్కాలిక సహాయం ద్వారా ఇచ్చేటువంటి అవకాశం ఉంది. దానికి ఒక అంచనా వేసి మరి ఇప్పుడు జిల్లా కలెక్టర్ల అధికారులు కూడా మరి చేసిన తర్వాత ఎంత మేరకు వచ్చేటువంటి అవకాశం ఉంది. కేంద్రం చాలా సానుకూలంగా వ్యవహరించేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే చాలా తీవ్ర స్థాయిలో ఇబ్బందులు పడినటువంటి గత 10 రోజులుగా కూడా అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యంలో కూడా మరి ఇటు ఏదైతే మరి సీఎం నిధికి కూడా పూర్తి స్థాయిలో కూడా విరాళాలు వెల్లువెత్తుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఒక్క పిలిపించినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అటు ఎవరికి వారు తోచినట్టుగా కూడా
కోట్ల రూపాయలు కూడా అటు అనేక స్వచ్ఛంద సంస్థలు, వ్యాపార రంగాలు కూడా, అదేవిధంగా ఎంప్లాయీస్ కూడా ఒకరోజు జీతాన్ని, అటు పోలీస్ వ్యవస్థ కానీ, రెవెన్యూ వ్యవస్థ కానీ, ఆల్ డిపార్ట్మెంట్స్ కూడా ఒకరోజు వారి జీతాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం సీఎం నిధికి కూడా అందించినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి పదే పదే చెప్తున్నారు, ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు ఖచ్చితంగా కలిసి కట్టుకు ఎదుర్కోవాలి. అటు ప్రభుత్వ యంత్రాంగం కూడా నిన్న వినాయక చవితి రోజు కూడా ఆయన మాట్లాడినటువంటి మాటలు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడినటువంటి మాటల్లో కూడా మనం విన్నాము. ఏదైతే మరి ఇలాంటి ఏదైతే వినాయక చవితి పండుగ కూడా మరి ఇలాంటి కలెక్టరేట్ లోనే చేసుకుందాం, ఇలాంటి సమస్యలు పరిష్కరిస్తే మాత్రం, ప్రజా సమస్యలు పరిష్కరిస్తే అదే మనకు పుణ్యం అంటూ కూడా ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఇప్పటి వరకు చేసినటువంటి సర్వీస్ కానీ, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం అందించినటువంటి అటు సహాయం కానీ, అటు పూర్తి స్థాయిలో అటు విపక్షాలు విమర్శలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి. అటు పేర్ని నాని మాజీ మంత్రిగా ఉన్నటువంటి పేర్ని నాని గాని, అంబటి రాంబాబు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా టీడీపీ పైన, అటు కూటమి ప్రభుత్వం పైన తీవ్ర విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అటు సామాన్య ప్రజల నుంచి కూడా విపక్షాలకి చెప్పెడుతూ కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. అయితే ఎందుకంటే క్షేత్రస్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి సహాయక చర్యలు కానీ, అటు ప్రజాప్రతినిధులు, మంత్రులు, యంత్రాంగం పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉంటే ఇలాంటి విమర్శలు చేయడం కరెక్ట్ కాదు అంటూ కూడా మరి కొట్టిపారేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏది ఏమైనా రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు సమీక్షలో కొన్ని కీలక అంశాలు చర్చకొచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే అమూల్య ఇలాంటి విపత్తులు రానున్నటువంటి రోజుల్లో ఎలాంటి విపత్తులు వచ్చినా ఎదుర్కొనే విధంగా, అదేవిధంగా ఇప్పుడు జరిగినటువంటి నష్టాన్ని ఏ విధంగా తీసుకెళ్లాలి, మరి ఏదైతే మరి ప్రకాశం బ్యారేజీకి సంబంధించి మనం ముఖ్యంగా ప్రకాశం బ్యారేజీకి సంబంధించి 69వ పిల్లల దగ్గర జరిగినటువంటి 3